హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మీరు మన తమ్నైల్ చూసి ఉంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. నాకే తెలియదు ఏ జర్నీ ఎక్కడికి చేస్తున్నాను అని చెప్పి 2 జర్నీస్ అయితే అనుకుంటున్నాను. రాజమండ్రి నుంచి, అది కూడా రాజమండ్రి రాజోలు లేదా రాజమండ్రి రావులపాలెం పోయే బొబ్బర్లంక మీద నుంచి. సమ్మర్లో కోనసీమ ఎలా ఉంటుందో చూసేయండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఎన్నోసార్లు అయితే చూపించాను. లాస్ట్గా రాజమండ్రి దగ్గర నుంచి మనం భద్రాచలం వెళ్ళాం వయ్యా మారేడుమిల్లి. మనం పల్లె వెలుగు, ఇదంతా ఎక్స్ప్రెస్ టైమింగ్స్. పల్లె వెలుగు టైమింగ్స్ ఒకసారి చెక్ చేద్దాం. రావులపాలెం వయ్యా బొబ్బర్లంక 5:30 కంట ఫస్ట్ బస్సు. అండ్ రాజోలు అయితే 4:15కి చింపేశారు మిగిలింది. సో 2 ఆటలకి బస్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 5:22. అయితే బస్ అయితే రెడీగా ఉండాలి. ఇంకొక 8 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం మనం. రాజమండ్రి ఆత్రేయపురం మీద నుంచి రావులపాలెం వెళ్ళే బస్సెస్ అయితే చివరిన అయితే ఆగుతాయి. లాస్ట్గా జర్నీ అయితే చేశాను నేను. రావులపాలెం నుంచి రాజమండ్రి అయితే వచ్చాను. చూడకపోతే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం రివర్స్ మాట, రాజమండ్రి నుంచి రావులపాలెం ఎదురుగుండా కనపడుతుంది కదా, ఇదే బస్సు. మనం జర్నీ చేసే బస్సు. ఇప్పుడు టైము 5:27 అయితే అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 15 మీద నుంచి మన రావులపాలెం వెళ్ళే బస్సు అయితే స్టార్ట్ అయింది వయ్యా ఆత్రేయపురం. అండ్ రాజోలు బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 19 మీద రాజోలు, ప్లాట్ఫామ్ నెంబర్ 20 మీద అమలాపురం. బస్సెస్ అయితే ఏం లేవు. ఫస్ట్ ఏ బస్సు ఉంటే ఆ బస్కే కదా మనం ప్రిఫర్ చేసేది. సో ఈ బస్సు అయితే ఎక్కువ. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మనం చెయ్యని జర్నీలు ఏమీ లేవు. కోటిపల్లి వెళ్ళి బస్సెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద ఆగుతాయి అంట. కోటిపల్లి అండ్ రాజమండ్రి నుంచి రావులపాలెం వరకు మొత్తం 40 కిలోమీటర్లు. 40 కిలోమీటర్లకి 45 రూపాయలు. రాజమండ్రి నుంచి వాడపల్లికి వెళ్దాం అనుకున్న వాళ్ళందరూ ఈ బొబ్బర్లంక మీద నుంచి వెళ్ళే బస్ అయితే ఎక్కుతారు. ఈ బస్సే వాడపల్లి పక్క నుంచి అయితే వెళ్తుంది. మనకు దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే చూపెడతాను. ఈరోజు ఫ్రైడే, రేపు ఉంటుంది ఇక్కడ క్రౌడ్ కొట్టేసుకుంటారు అన్నమాట. ఇప్పుడు కూడా వాడపల్లి వెళ్ళి భక్తులు అయితే ఎక్కారు బస్సు. మ్యాక్సిమం బస్సులో ఒక 60% వాడపల్లి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అంత ఇప్పుడు ఎలా ఉన్నారంటే రేపైతే ఇంకేం ఉండదు. ఈ బస్సు ఎక్కాలంటే పిసికేస్తారు. మీకు ఈ వీడియో సండే అయితే వస్తుంది. ఈరోజు ఫ్రైడే, ఈరోజు డేట్ 24. మనం ఇప్పుడు రాజమండ్రి రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. రాజమండ్రి నుంచి కోనసీమ ఎంటర్ అవ్వాలన్నా అండ్ వెస్ట్ గోదావరి ఎంటర్ అవ్వాలన్నా రైల్వే స్టేషన్ పక్క నుంచి అయితే వెళ్ళాలి. జస్ట్ ఒక 20-25 మినిట్స్ ముందు ఈ రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గర నుంచే నేను ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను. సీట్ల కోసం ఇక్కడ ఎక్కలేదు బస్సు, అక్కడ ఎక్కాను. ఈ జర్నీలో మనం సినిమాలో చూసిన చాలా లొకేషన్స్ అయితే చూస్తాము. అంతకు మించి కూడా చూడొచ్చు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ కదా, సన్ రైజ్ అవుతున్నప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ వ్యూస్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్లో. గూగుల్ మ్యాప్లో చూసుకున్నా సరే రాజమండ్రి రావులపాలెం అని కొడితే మనకి ఈ ఆత్రేయపురం రూట్ అయితే చూపించదు. ఆత్రేయపురం ఉంది కదా, ఇది కోనసీమ. మనకి గోదావరి మధ్యలో అయితే ఉంటుంది అన్నమాట. ఇటు సైడ్ గోదావరి మనకి ఏంటంటే కడిప్లంక నుంచి చూపెడుతుంది గూగుల్ మ్యాప్లో రూటు. కనబడుతున్న ఏరియా అంతా ధవళేశ్వరము. రాజమండ్రి దాటిన తర్వాత ధవళేశ్వరం అనే ఊరైతే ఉంటుంది. దీని తర్వాతే మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటాం. ధవళేశ్వరం బ్యారేజ్ మీదకి అయితే వెళ్ళిపోతాము. అక్కడ నుంచి కోనసీమలో జర్నీ. ఇప్పుడు మన బ్యూటిఫుల్ గోదావరి క్రాసింగ్ అయితే ఉంటుంది. డైవర్షన్ అటు సైడ్ వెళ్ళినా మనం రావులపాలెం వెళ్తాము. ఈ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిన రావులపాలెం. అరటి ఎక్కువ దొరుకుతుంది ఇక్కడ. అటు సైడ్ రోడ్ నుంచి మనం వెళ్తే కడిపల్లంక మీద నుంచి రావులపాలెం వెళ్తాం. ఈ ఫ్లైఓవర్ తీసుకొని మనం వెళ్తే బొబ్బర్లంక ఆత్రేయపురం మీద నుంచి రావులపాలెం అయితే వెళ్తాం. అటు సైడ్ కొంచెం దగ్గర, అది ఒక 33 కిలోమీటర్లు ఎంత ఉంటుంది, 33, 34. ఇది ఒక 40 కిలోమీటర్లు, ఒక 7 కిలోమీటర్లు అగస్ట్ అయితే వస్తుంది అన్నమాట మనం వెళ్ళి రోడ్డు. ఎర్లీ మార్నింగ్ వ్యూ. చాలామంది వాకింగ్ చేస్తూ ఉన్నారు. సరద్దర్ కాటన్ బ్యారేజ్. అసలు గోదావరిలో వాటర్ అన్నది ఏం లేదు, చాలా చాలా తక్కువ ఉంది. వాటర్ ఉంటే మాత్రం పీక్స్లో కనిపించిన వ్యూ అంతా. సరద్దర్ కాటన్ బ్యారేజ్ జస్ట్ ఇక్కడ ఉందంతే వాటర్. మొత్తం అంతా చెత్త కనబడుతుందా, ఎంత చెత్తమేమో.
బ్రిడ్జ్ దాటి కొంచెం ముందుకు వెళ్ళిపోయామంటే కోనసీమ. దూరంగా అక్కడ కొన్ని విలేజెస్ అయితే కనపడుతున్నాయి, అవన్నీ కోనసీమలో ఉన్నట్టే. ఇది ఎలా అంటే గోదావరి 2 పార్ట్స్ కింద అయితే సపరేట్ అయిపోతుంది అన్నమాట. ఆ మధ్యలో ఉన్న ఏరియా కోనసీమ. ఇక్కడ పడవల మీద చేపలు కూడా పడుతున్నారు వెళ్ళిపోని. ఆ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటే దాటేసి గోదావరి నదిని. పోయినట్టే ఉంటుంది గోదావరి. చూసిన మొత్తం నార్మల్ ఏరియా కనపడుతుంది. మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గోదావరి నది స్టార్ట్ అవుతుంది మనకి. ఇక్కడ ఒక 7 ఆ టైంకి వచ్చామంటే చేపలన్నీ అమ్ముతారు. గోదావరి నుంచి వచ్చిన చేపలన్నా చెప్తారు, మరి ఎక్కడికి తీసుకొస్తారో తెలీదు. మళ్ళీ వచ్చేసాం. కనబడుతున్న ఇల్లులు, ఆ ఊరంతా బొబ్బర్లంక. మనం ఈ రూట్లో వచ్చాం కాబట్టి ఇక్కడ గోదావరిని క్రాస్ చేస్తున్నాము. అదే అటు సైడు వెళ్తే రావులపాలెం దగ్గర అయితే క్రాస్ చేస్తాము. ర్యాలీ, వెల్కమ్ టు ర్యాలీ అంట. బొబ్బర్లంక, బొబ్బర్లంక. బొబ్బర్లంక నుంచి ఆత్రేయపురం 13 కిలోమీటర్లు. సినిమాల్లో చూసిన బొబ్బర్లంకకి ఇక్కడ చూస్తున్న బొబ్బర్లంకకి చాలా వేరియేషన్ అయితే ఉంది. అక్కడ అన్ని విలేజ్ వైపు కనపడుతుంది, ఇక్కడ కొంచెం అన్ని పెద్ద పెద్ద ఇల్లులే కనపడుతుంది. విలేజ్ వైపు కనపడలేదు నాకు ఇక్కడ. గోదావరి జిల్లా సైడ్ జర్నీ చేసినప్పుడు ఏంటంటే ఒక సైడ్ కెనాలు, ఒక సైడ్ ఊర్లు అన్నీ ఉంటాయి. అప్పుడు మనకి రైట్ సైడ్ అంతా కెనాలే ఉంటుంది, ఇటు సైడ్ అన్నీ ఊర్లు ఉంటాయి అన్నమాట. గోదావరి నది పక్కనే, ఆ పక్క నుంచే జర్నీ చేసుకుని వెళ్తున్నాం. బంతి, చామంతి, అన్ని రకాల పువ్వులు ఉన్నాయి. ఇదే కదా కోనసీమ వైబు. పేరవరం ముందున్నట్టుంది. పేరవరం కొన్ని 100 ఎకరాల్లో ఉంది అరటి. నేను నిన్న గూగుల్ మ్యాప్లో చెక్ చేశాను, ఇటు సైడ్ టెంపరేచర్ ఎంత ఉంది అని చెప్పి 34, 35. మొన్న భద్రాచలం, మొన్న అంటే ఒక 8 days బ్యాక్ భద్రాచలం అయితే వెళ్ళాను నేను. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ వ్లాగ్. ఆ రోజు ఈవినింగ్ 5కి 41 ఉంది. ఇక్కడ ఈవినింగ్ 5కి 32 అలా ఉంటుంది. అక్కడికి ఇక్కడికి చాలా వేరియేషన్ అయితే ఉంది. ఈ గోతులకు అటు ఇటు బస్సు ఊగుతుంటే ఈ ఇచ్చాడు ఎక్కడ పడిపోద్దని భయం వస్తుంది. విలేజ్ వచ్చిందంటే స్మెల్ మామూలుగా ఉండదు, ఆ డిఫరెంట్ స్మెల్ వస్తుంది విలేజ్ వచ్చినప్పుడు. పేరవరం, హౌసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. గోదావరి జిల్లాలో ఉన్న హౌసెస్ ఎక్కడ చూడలేము, అంత బాగుంటాయి అన్నమాట. మన ఆంధ్ర, కేరళ ఊళ్ళ మధ్య పొలాలు ఉన్నాయా, పొలాల మధ్య ఊళ్ళు ఉన్నాయా అన్నట్టయితే ఉంటుంది ఇదంతా. విలేజ్ వైపు చూడాలంటే కన్ఫామ్గా ఈ రూట్లో జర్నీ చేయాలి. చూసారా రోడ్ల మీద పశువులు పార్కింగ్ లైన్గా ఉన్నాయి, పార్కింగ్ చేసి. నాయిస్ ఎక్కువ రికార్డు అవుతూ ఉండొచ్చు, ఎందుకంటే రోడ్డుకి బస్సు దడ్ అంటుంది. ఈ రూట్లో ఎర్లీ మార్నింగే కాదు, మీరు ఏ టైంలో జర్నీ చేసినా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఇంత బ్యూటీ ఉంటే ఎంజాయ్ చేయరా? కొన్ని రూట్స్ ఉంటాయి, ఎర్లీ మార్నింగ్ జర్నీ చేస్తేనే ఆ బ్యూటీ కనబడుతుంది. ఈ రూట్ అలా కాదు, ఏ టైం అయినా ఒకటే. కనకాంబరం పువ్వులు ఎప్పుడన్నా చిన్నప్పుడు చూసాను ఈ మొక్కల్ని, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సన్ రైజ్ చూసుకుంటూ జర్నీ చేస్తే ఇంకా వేరే లెవెల్ మాట. కానీ ఇలాంటి రోడ్డు ఉంటేనే కొంచెం కష్టం. దూరంగా ఆ సన్ రైజ్ అవుతుంది కదా, కనబడుతుంది. అక్కడ ఒక పిరమిడ్ షేప్లో ఒకటి ఉంది, మరి అదేమేది. ఇక్కడ కూడా చెరువులే, అన్ని చెరువులే. ఈ మొక్కలన్నీ అడ్డున్నాయి కానీ బాబోయ్.
ఇలా కెమెరాలో చూపించడం కష్టం, కానీ రియాలిటీలో పీక్స్లో ఉన్న చెరువులు, బ్యాక్గ్రౌండ్లో సన్ రైజు, పక్కన ఈ ఫోటోలు అన్నీ. ఇక్కడ బస్ టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 6 నుంచి నైట్ 9:55 వరకు వెల్లిచ్చేరి ఊరికైతే బస్సెస్ అయితే వచ్చి ఆగుతాయి అంట. ఆ టైం వరకు వెల్లిచ్చేరి. కోనసీమలో ఎన్నో బ్యూటిఫుల్ రోడ్స్ అయితే ఉంటాయి, కానీ ఇది ఒక పీక్స్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అన్నమాట ఈ రోడ్డు జర్నీ చేస్తే. గోతుల గురించి అయితే నేను చెప్పట్లేదు, ఆ వ్యూస్ పరంగా. కోనసీమ బ్యూటిఫుల్ హౌస్, ఆ ఇంట్లో ఉండట్లేదు. ఇంకా లోపలికి అయితే రూట్స్ ఉన్నాయి తొందరలోనే, అంటే మీకు జూన్ జూలై ఈ టైంకి ఇలా ఇంటీరియర్లో ఉన్న రూట్స్ కూడా నేను కవర్ చేయబోతున్నాను బైక్ మీద. ఇప్పుడు సమ్మర్ కదా, వాచిపోతుంది. పుల్లి దిండి రైట్ సైడ్ ఉంది ఊరు, లోపలికి వెళ్ళాలి. బొప్పాయి తోటలు. ఈ రూట్లో ఈ బ్యూటిఫుల్ వ్యూస్ ఇవే కాదు, ఆత్రేయపురం పూతరేకులు, ఆత్రేయపురం ఊర్లోకి అయితే వెళ్తాము. నెక్స్ట్ లొల్లాలోకలు తెలుసు కదా, లొల్లా ఊరు పక్క నుంచి అయితే వెళ్తాము. చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఈ రూట్లోనే అయితే ఉన్నాయి. మరి వాడరపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి భక్తులు బస్సులో చాలామంది ఉన్నారు. ఈ లోపలికి ఒక విలేజ్ అయితే ఉంది. చెరువులు అయితే బాగున్నాయి. ఒక ఊరు వచ్చింది, బోర్డు కనిపించలేదు. ఉచిలి అని ఉంది బోర్డు. పూతరేకుల షాపులు కనబడ్డాయా లైన్గా. మనం ఆత్రేయపురం దగ్గరికి వచ్చేసినట్టే. ఆత్రేయపురం మొత్తం అంతా పూతరేకుమయం. ఆత్రేయపురం ఇంకా చాలా వరకు షాపులన్నీ క్లోజ్లో ఉన్నాయి, మార్నింగే కదా. పళ్ళకోవా, పూతరేకులు, తాపేశ్వరం, కాజా, చాలా స్వీట్స్ కూడా ఉన్నాయి పూతరేకులతో పాటు. ఆత్రేయపురం పూతరేకులు ఎంతమంది తిన్నారో కామెంట్ అయితే చేయండి. చాలా సినిమాల్లో విన్నాము, చూసాము ఆత్రేయపురము. ఇప్పుడు మన ఆంధ్రపల్లి వెలుగు బస్ సిరీస్లో చూస్తున్నారు మీరు ఆత్రేయపురం. హౌసెస్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆత్రేయపురం బస్ స్టాండ్ నుంచి వ్యూ ఇది. ఆత్రేయపురం బస్ స్టాండ్ ఎలా వచ్చాం మనం, మళ్ళీ ఇలాగే బ్యాక్ వెళ్తాం. ఇప్పుడు కాలేజ్, మహాత్మా గాంధీ జూనియర్ కాలేజ్ ఆత్రేయపురం 1948లో స్థాపితం అంటది. అన్నీ లైన్గా ఒకటో రెండా చాలా షాపులు, పూతరేకు షాపులు అన్నీ. లొల్లో లోకల్కి వాటర్ వెళ్ళే ప్లేస్. ఈ ప్లేస్లోనే చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి. లొల్ల అనే ఊరు ఉంటుంది లోపల. ఈ కెనాల్ మనతోనే ఉంటుంది రావులపాలెం వరకు. ఇక్కడ చూడండి, నడుచుకుని వెళ్ళిపోతున్నారు ఎటు నుంచి అటు. వామ్మో, పీక్స్లో ఉంది అక్కడ. సమ్మర్లో ఏముంటుంది అనుకున్నాను నేనే, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను చూసిన అన్నట్లోనే బెస్ట్ సన్ రైజ్ ఇదే ఈరోజు చూసిందే. ఇది వ్యూ. కెనాల్కి అటు పక్కన ఒక విలేజ్ ఉంది, బోర్డు మిస్ అయిపోయింది.
పెద్ద పెద్ద ఊర్లు అయితే కాదు, బొబ్బర్లంక, అత్రేయపురం పెద్ద ఊర్లు. ఈ 40 కిలోమీటర్లు, మిగిలినవన్నీ చిన్నవే. వీళ్ళు కాలేజెస్కి, స్కూల్స్కి వెళ్ళాలంటే రావులపాలెం లేదా రాజమండ్రి, ఈ రెండట్లు లేదా ఏరియాకి అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉన్నవన్నీ చిన్నవే. లొల్ల అటు సైడ్ వెళ్ళాలన్నమాట. ఊబలంక 4 కిలోమీటర్లు, రావులపాలెం 7 కిలోమీటర్లు. అక్కడ కనబడుతున్న ఊరు లొల్ల. నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ సన్ రైజ్కి, అక్కడ ఉన్న హౌసెస్కి మాటల్లో చెప్పలేము. ధాన్యం ఆరబోసారు రోడ్డు మీద. వడపల్లి గంధధర వారధి, ఇదే వారధి. వడపల్లి ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఆటోలు అయితే ఉంటాయి, అక్కడ కనబడుతున్నాయి కదా ఆటోలు అలా తిరుగుతూనే ఉంటాయి. 20 రూపాయలు తీసుకుంటారు. ఎంతమంది గారు చూసారా ఈ బస్కి? అదే సాటర్డే అసలు అది దాన్ని ఏమన్నా కూడా తెలియదు, అంతమంది ఉంటారన్నమాట. చేపలు పడుతున్నారు ఇందులో. ఇక్కడ ఒకళ్ళు పడుతున్నారు. ఇలాంటి రూట్లో ఎర్లీ మార్నింగ్ బైక్ మీద జర్నీ చేసుకుని వస్తే ప్రతిదీ ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. వాటర్లో దిగి వాటర్ని యూజ్ చేసుకోవడానికి మెట్లు, బట్టలు దుక్కుంటున్నారు అక్కడ. కెనాల్లో వాటర్ని రకరకాలుగా యూజ్ చేస్తారు, బట్టలకి, పశువులకి, ప్రతిదానికి. కొత్తపాలెం మొర్లపాలెం ఆ కెనాల్ అవతల ఉంది. ఊబలంక రైట్ సైడ్ ఉంది. ఊబలంక వచ్చిందంటే మనం రావులపాలెం అయితే వచ్చేసినట్టే. పక్కనే ఊబలంక, రావులపాలెం పక్క పక్కనే ఉంటాయన్నమాట. మార్కెట్ మామిడికాయలు అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ కూడా పచ్చళ్ళలో పెట్టుకోవడానిక. స్వాగతం రావులపాలెం గ్రామ పంచాయతీ అంట. రావులపాలెంకి అయితే వచ్చేసాము. ఇదంతా రావులపాలెమే. అరటికాయలు, రావులపాలెంలో అరటి మార్కెట్ అయితే జరుగుతుంది. చాలా పెద్దది, చాలా అంటే చాలా పెద్ద అరటి మార్కెట్. రకరకాల అరటి పళ్ళు అయితే వస్తాయి. ఎల్లో కలర్, గ్రీన్ కలర్, రెడ్ కలర్. అంటే పేర్లు నాకు తెలియదు, కానీ నేను ఒకసారి చూశాను. మన ఆంధ్రపల్లి వెలుగు బస్సు జర్నీలోనే ఒకసారి అటు సైడ్ వెళ్తున్నప్పుడు చూసా, భీమవరం వెళ్తున్నప్పుడు. పైన ఉన్నది నేషనల్ హైవే 216. దాని కింద నుంచి వెళ్తున్నాం. రావులపాలెం ఇదే రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, మనం అమలాపురం అయితే వెళ్తాం. మనం అమలాపురం కాదు కదా, రావులపాలెం ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్తున్నాం. ఇప్పుడు కోనసీమ ముఖద్వారాన్ని దాటాము, బయటికి వచ్చాం. ముఖద్వారం బయటికి, కోనసీమ ముఖద్వారం. మార్నింగ్ కదా, కొంచెం ఖాళీగా ఉంది బస్ స్టాండ్ అంతా. అప్పుడు అది కానీ శనివారం చూడాలి రావులపాలెం బస్ స్టాండ్. పచ్చడి మామూలుగా కాదు. చూశారు కదా జర్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. రాజమండ్రి నుంచి రావులపాలెం వయ్యా బొబ్బర్లంక మీద నుంచి నెక్స్ట్ లెవెల్ జర్నీ ఇది ఫ్రెండ్స్. ఈ వ్లాగు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.